దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములో మనము కూడుకోవడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మరి నిజంగా ఈ ఉదయకాలమున మనం ప్రభుని స్తుతించుతూ, ప్రభుని గణపరుస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభు యొక్క మరి వాగ్దానమును, దేవుని వాక్యమును, మరి నిజంగా ఈ యొక్క వాగ్దానము ఇజికా చేయబడిన వాగ్దానము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా రాయబడింది. నీవు కన్నీలిడుచుతా నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ మాట మరి ఎందుకు మరి హిజ్కియాతో చెప్పబడ్డది అనగా, మరి ప్రవక్త అయిన యెషయాను మరి హిజ్కియా దగ్గరకు పంపినట్లుగా లేఖనములో చూస్తా ఉన్నాం. మరి యెషయా వెళ్ళి హిజ్కియాతో మాట్లాడాడు. నువ్వు మరణబోచున్నావు గనక నీళ్లు చక్కబెట్టుకోమని చెప్పి యెషయా ప్రవక్త హిజ్కియాతో మాట్లాడినట్లుగా చూస్తా ఉన్నాం. అప్పుడు హిజ్కియా ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రవక్తతో ఏమీ మాట్లాడలేదు, కానీ మరి గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా చూస్తా ఉన్నా. ఏమని ప్రార్థించారు అంటే, ప్రభువా, నా బాల్య దినములు, నా యవ్వన కాలము నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనమని కన్నీళ్లు విడిచినట్లుగా చూస్తా ఉన్నా. ఎప్పుడైతే హిజ్కియా తన్ను తాను తగ్గించుకొని తన స్థితిని ప్రభువుకు తెలియచేసి ప్రభువును ప్రాధేయపడినప్పుడు నిజంగా హిజ్కియా ప్రార్థన దేవుడు విని మరలా యెషయాను తన యొద్దకు పంపాడు. మరలా వచ్చి యెషయా హిజ్కియాతో చెప్తున్నాడు, మరలా నీకు 15 సంవత్సరాల ఆయుసు ఇయ్యబడిందని చెప్పి మరలా చెప్పినప్పుడు హిజ్కియా చాలా సంతోషించినట్లుగా, దేవుని సందులో ఆనందించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు నిజంగా హిజ్కియాకైతే మరణకరమైన రోగం అంటాడు. అక్కడ మరణకరమైన అంటే అది బ్రతికే రోగము కాదు. ఈ దినాల్లో చెప్పుకోవాలంటే క్యాన్సర్ అని చెప్పుకోవచ్చు, లేక ఎయిడ్స్ అని చెప్పుకోవచ్చు. రకరకాల మరణకరమైన వ్యాధులు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ మరి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు యెషయా వచ్చి హిజ్కియాతో మాట్లాడాడు. దేవుడు నీతో చెప్పమన్నాడు, నువ్వు మరణమవబోతున్నావు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమని మరి యెషయా ప్రవక్త మరి హిజ్కియాతో చెప్పినప్పుడు హిజ్కియా మరి యెషయాతో ఏమీ మాట్లాడలేదు, కానీ ప్రవక్తతో తాను వెళ్ళిపోయిన తర్వాత గోడ తట్టు తల ఎత్తుకొని కన్నీరు కారుస్తూ కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రభువా, నా యొక్క బాల్య దినములు, నా యవ్వన దినములు నేనెట్లు నీ సన్నిధిని అడుచుకున్నానో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. వెంటనే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మరలా యెషయాని పిలిచి, నీ వెళ్ళి మరి హిజ్కియా దగ్గరికి వెళ్ళి 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగించబడదు అని చెప్పినప్పుడు చాలా మరి హిజ్కియా సంతోషపడినట్లుగా చూస్తా ఉన్నాం. దీన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకున్నామంటే, ఎటువంటి పరిస్థితులు మనకు సంభవించిన, మరణ శయ మీద మనం ఉంటున్నప్పటికీ దేవుడు మనకు వాగ్దానం చేసినట్లయితే, దేవుడు మనకు తెలియచేసినట్లయితే, దేవుడు చెప్పిన మాట తప్పక నెరవేరుద్ది అన్నమాట. ఎందుకంటే లాజరుతో కూడా చెప్పాడు కదా, లాజరు మరణించిన సమయంలో యేసు ప్రభు అక్కడ లేడు. మరియా మార్త చాలా భయంకరంగా ఏడుస్తున్నారు. కబురు పంపారు యేసు ప్రభుకి. అక్కడే 4 రోజులు ఆలస్యమైంది. మరి 4 దినములైన తర్వాత ఆ యొక్క యేసు ప్రభు మరియా మార్తల ఇంటికి వచ్చారు. వారు బహుగా కన్నీళ్లు విడుస్తూ యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా, నీవిక్కడ నుండి నీ ఎడల నా సహోదరుడు చావుకుండా అన్నప్పుడు నిజంగా యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచినట్లుగా చూస్తా ఉన్నాం.
అప్పుడు ప్రభు అన్నాడు, ఆయన ఎక్కడికి సమాధి చేశారో ఆ స్థలానికి వెళ్దామంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇప్పటికి 4 దినములైంది, వాసన కొడుతూ ఉంటాడు. ఎందుకంటే లేదు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతు అని చెప్పాడు. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు ఒకటి చెప్తే వాళ్ళు అనుకుంటున్నారు నీవు దేవుని మహిమను చూస్తూ నమ్మిన యెడలంటే రెండో రాకడలో మా తమ్ముడు తప్పనిసరిగా లేస్తాడు అనుకుంటా. కాదు, ప్రభు అంటున్నాడు ఇప్పుడే. వారు అక్కడికి వెళ్ళారు. అక్కడ నిలబడి యేసు ప్రభు పెద్ద ప్రార్థన చేసినట్లుగా ఆ వాక్యం ఏముండదు. లాజరు బయటికి రమ్మని పిలిచాడు. వెంటనే సమాధి నుండి బయటికి వచ్చాడు. అంటే దేవుని వాగ్దానము నమ్మదగింది. వాగ్దానం ఇచ్చిన వారు మానవులు కాదు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకోవడానికి నరుడు కాదు. అందుకే ఇజికాకు మరలా ఆయుస్సును పెంచి వాగ్దానం ఇచ్చి మరలా 15 సంవత్సరాలు ఆయుసు ఇచ్చిన దేవుడు. మనము ఈ ఉదయకాలంలో ఏ సమస్యలు ఉండొచ్చు, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఏ అనారోగ్యం ఉండొచ్చు, ఏ అప్పుల బాధలు ఉండవచ్చు, ఎటువంటిదైనా ఆయన వాగ్దానం చేసినట్లయితే మన పక్షాన ఆయన కార్యం జరిగించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. అయా ఇజికియా తండ్రి, అయా మరణకరమైన రోగం వచ్చిన అయినా ఆ తండ్రి మీరు యెషయాని పంపించి నువ్వు మరణం వచ్చున్నావు, బ్రతుకో గనక నీళ్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు ప్రభువా, అతడు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు తండ్రి మరలా ఆయన ఆయుస్సుని పెంచినటువంటి దేవుడు. అవును ప్రభువా, ఈనాడు మమ్మల్ని కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉంటున్నప్పటికీ నువ్వు అడిగినట్లయితే అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటంటే అత్యధికముగా దయచేసే దేవుడు. నీ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా, నీ వాగ్దానాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నా, నీ వాగ్దానమును బట్టి ఈ దినమంతా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నా. మీ కార్యాన్ని జరిగించి మీ బిడ్డలను మీరు ఆదుకొని ప్రతి కీడు నుంచి తొలగించి మేలు చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మీరు ఎన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ వాగ్దానాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. మీరు పొందిన ఆశీర్వాదాలు వారు కూడా పొందినట్లుగా దేవుడు కృప చూపును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.